వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. సోషల్ మీడియాలో అధిక లాభాలు ఇస్తామంటూ వచ్చే ఫేక్ స్టాక్ మార్కెట్ టిప్స్ మరియు ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి మోసపోవద్దని చిల్లకల్లు ఎస్ఐ సూర్య శ్రీనివాస్ సూచించారు. ముందుగా చిన్న మొత్తంలో లాభాలు చూపించి ఆపై పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నేరగాళ్ల తీరుపై హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్ కు లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. సచివాలయంకి వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ అయిందిరా అని చెప్పేసి నేను పలానా పేరేంటి ఈ పేరు రవీంద్ర. నేను ఏమంటాడంటే నువ్వు రవీంద్ర కదా, నీకు ఫోన్ చేస్తావు, అతను ఫోన్ చేస్తాడు, లేకపోతే మెసేజ్ పెడతాడు, అదే నేను భాషానరా లేకపోతే రవీంద్రానే నా అకౌంట్లోనే ఒక 5,000 కొట్టరా నా పూర్తికి నాకు యాక్సిడెంట్ అయిందా అంటారు. నువ్వేమంటావు మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయింది అని చెప్పి కొట్టేస్తావు. అలాగా ఎవరైనా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోనేరు స్థలాన్ని శివాలయానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు నందిగమ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని, తక్షణమే స్పందించి తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేయాలని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం కేటాయింపు మరియు ఆక్రమణల తొలగింపుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చేయించాల్సింది కూడా మీరు, చేయాల్సింది కూడా మీరే కాబట్టి తక్షణమే మాకు హిందువులకు న్యాయం చేయాలి. పెనుగొంచిప్రోలు మండలం కొల్లికుళ్ళ పిఎస్సిఎస్ నూతన చైర్మన్ గా జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు మరియు ఇతర డైరెక్టర్లు వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మరియు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హాజరై నూతన పాలక వర్గాన్ని సత్కరించారు. సహకార సంఘాల ద్వారా లబ్ధి పొందే రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని నాయకులు కోరారు. మన డిపాజిట్ పెంచుకొని తీసుకున్న రోజు వెంటనే కట్టుకో ఉన్నా అవి బ్యాంక్ టర్న్ ఓవర్ పెరగడం ఉన్నా మరి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా బాగుంటే కొనసాగుతా. మచిలీపట్నంలో జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ బీసీల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారంలో తగిన ప్రాధాన్యత మరియు భాగస్వామ్యం దక్కిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పాలనలో బీసీ సామాజిక వర్గాలు అన్ని విధాలా సంతోషంగా ఉన్నాయని కొనకళ్ళ స్పష్టం చేశారు. పార్లమెంట్కి పంపించారంటే అది తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చిన గౌరవం. ఇవాళ 33% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి స్థానిక సంస్థల్లో నిర్ణయించారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 34% ఇచ్చారు. నువ్వు కోర్టులో కేసులు వేయించి నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు 24% మాత్రమే ఇచ్చావు. ఇవాళ ఎన్ని కోర్టుల్లో కేసులు వేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు 34%కే కట్టుబడి ఉన్నారు. నువ్వు ఏ రకమైన కుట్రలు చేసినా కూడా బీసీలు నీ యొక్క కన్నీ చుట్టా కూడా సిద్ధంగా లేరు. బీసీలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే గౌరవించబడ్డారు. అధికారాలు వచ్చినాయి, అవకాశాలు వచ్చినాయి. ఇవాళ రాజకీయంగా బీసీలు ఎదిగారు అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ హయాంలో నందమూరి తారక రామారావు గారితో మొదలైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత అభివృద్ధి చేసి ఇవాళ కూటమి ప్రభుత్వంలో బీసీలకి ఇవాళ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తును కలగజేస్తున్నారు. నువ్వు ఎన్ని కళ్ళబల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. నీకు భవిష్యత్తులో ఈ 11 స్థానాలు కూడా లేకుండా చేసి నీకు సరైన గుణపాఠం చెప్తారు. ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్న బస్సు ఆటోను బలంగా ఢీకొట్టిన ప్రమాదంలో చిలకలూరిపేట వేలూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో జరిగిన పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులను బొంత గంగమ్మ, బాబురావు, గంగమ్మ, సంపూర్ణమ్మ మరియు సువార్తమ్మ, లక్ష్మమ్మగా పోలీసులు గుర్తించారు. ఆల్రెడీ
బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ బైపాస్ లోని ఒక రెస్టారెంట్ అండ్ డాబాపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో దాడి చేసి 3 మహిళలు, ఒక విటుడు మరియు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన శిక్షలు తప్పవని హనుమాన్ జంక్షన్ సిఐ రమేష్ హెచ్చరించారు. ప్రేమిస్తున్నాడనే కారణంతో సాయి చంద్ అనే యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు విజయవాడ నిర్మలా కాన్వెంట్ సమీపంలో నడి రోడ్డుపై దాడి చేశారు. యువకుడిని బలవంతంగా కారులో యనమల కుదురు తీసుకువెళ్లి మరోసారి తీవ్రంగా కొట్టిన అనంతరం పెనమలూరు పోలీసులకు అప్పగించారు. ఘటనపై స్పందించిన పడమట పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయగా యువతిని గుంటూరు రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అప్డేట్స్. రేపటి NDG న్యూస్ తో కలుద్దాం. నమస్కారం.